రాష్ట్రంలో రేవంత్ వర్సెస్ కిషన్ రెడ్డి ఇప్పుడు చాలా రోజుల నుంచి మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిండు, దాని తర్వాత కిషన్ రెడ్డి మాట్లాడిండు, దాని తర్వాత మళ్ళీ వాళ్ళ కేంద్ర మంత్రిని పక్కన పెట్టుకొని కూడా మాట్లాడిండు. ఎందుకు ఇట్లా రేవంత్ వర్సెస్ కిషన్ రెడ్డి అనే చర్చ నడుస్తుంది? మొత్తం ఎక్కడ చూసినా కూడా పేపర్లల్లో ఈయన ఇంత పెద్దగా ఓపెన్ లెటర్ రాసిండు కిషన్ రెడ్డికి అని ఆయన ఓ ప్రెస్ మీట్ పెట్టిండు అనేది మొత్తం పేపర్లలో ఎక్కడ చూసినా కూడా ఇదే స్పేస్ కనిపిస్తుంది. వీళ్ళిద్దరికి మధ్యలో ఈయన ఏమన్నాడు ఆయన ఏమన్నాడు ఈయనను, ఇదే మొత్తం ఎక్కడ చూసినా కూడా వార్తలు కనిపిస్తున్నాయి. అయితే ఎందుకు ఈ మధ్య కొత్తగా ఎప్పుడు లేనిది కిషన్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి ఇది ఎందుకు జరుగుతుంది ఈ చర్చ అనేది ఇప్పుడు తెలంగాణలో ఉన్న చాలామంది మేధావులకు అనుమానం వస్తుందట. వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు తేల్చింది ఏంటి అంటే ఇది రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డో ఇంకొకటో కాదు, రెండు జాతీయ పార్టీలు కలిపి చేస్తున్న కుట్ర అనేది కొంతమంది మేధావులు చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ పార్టీనే, తర్వాత బీజేపీ కూడా జాతీయ పార్టీనే. ఇద్దరు మాట్లాడి ఇద్దరు చేసి ఇది మామూలుగా ఎప్పుడైనా సరే జాతీయ పార్టీలు కుట్ర చేస్తాయి అని ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు ఆరోపిస్తాయి. ప్రాంతీయ పార్టీని లేకుండా చెయ్యాలి అనేది జాతీయ పార్టీల కుట్ర. ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ని పెట్టినప్పుడు కూడా కేసీఆర్ కూడా చాలాసార్లు చెప్పేటోడు అన్నట్టు ప్రాంతీయ పార్టీలే తెలంగాణకు శ్రీరామ రక్ష అనేది చాలాసార్లు అయినా చెప్పిండు, ఎన్నికలలో కూడా చెప్పిండు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు ఏముంటుందంటే ఓన్లీ ఇదే రాష్ట్రంలో అధికారంలో ఉంటారు, ఇక్కడే రాజకీయాలు చేస్తారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలే వాళ్ళకు ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఏ ప్రాంతంలో అయితే ఏ రాష్ట్రంలో అయితే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో అదే ప్రాంతీయ పార్టీలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసం పనిచేస్తాయి. కానీ ఇప్పుడు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, చాలా రకరకాల రాష్ట్రాలలో అధికారంలో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆంధ్రాకి తెలంగాణకి ఏదన్నా ఇష్యూ ఉందనుకోండి, ఇప్పుడు అదే ప్రాంతీయ పార్టీలు ఎట్లా ఆలోచిస్తాయి? ఎందుకంటే రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉండాలి అని అనుకుంటాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి గట్టిగా అటువైపు స్టాండ్ తీసుకోక, లేకపోతే ఇటువైపు గట్టిగా స్టాండ్ తీసుకోక, ఎందుకంటే రెండు ఇంపార్టెంట్ వాళ్ళు అనుకుంటారు జాతీయ పార్టీలు, కాబట్టి అట్లా బిహేవ్ చేస్తాయి. కానీ ప్రాంతీయ పార్టీలకు ఏముంటుంది? అదే రాష్ట్రంలో వాళ్ళవే ప్రయోజనాలు ముఖ్యంగా ఉంటాయి. ఇప్పుడు జాతీయ పార్టీలకు బేసిక్గానే హైకమాండ్ కూడా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా హైకమాండ్ దగ్గరికి పోవాల్సి వస్తుంది. కానీ ప్రాంతీయ పార్టీలకు గతంలో చాలాసార్లు కేసీఆర్ గారు కూడా చెప్తుండే, మాకు తెలంగాణ ప్రజలే హైకమాండ్, మేమేం కావాలన్నా కూడా జనం దగ్గరికి పోతాం, జనంని అడుగుతాం మీకు ఏం కావాలని, వాళ్ళు ఏం కావాలనుకుంటారో అది మేము చేస్తాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్కి కావచ్చు, అట్లనే బీజేపీకి కావచ్చు, ఎవరుంటారు హైకమాండ్ వాళ్ళకు ఢిల్లీలో ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా వాళ్ళు ఢిల్లీకి పోవాలి అనేది ఆయన చాలాసార్లు చెప్పిండు. ఇప్పుడు మనం వరుసగా చూస్తున్నాం కదా, రేవంత్ రెడ్డి 37వ ఢిల్లీకి పోయిండు. ఎందుకు? వాళ్ళ హైకమాండ్ దగ్గరికి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా వీళ్ళకి అట్లనే పోతారు, అట్లనే ఉంటుంది. ఇప్పుడు జాతీయ పార్టీలలో అట్లనే ఉంటుంది, సొంతంగా స్వతహాగా ఏ నిర్ణయం తీసుకోరు, ప్రతి దానికి అక్కడికి పోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డిది ఇప్పుడు ఈయన ఏమంటాడు మళ్ళీ దాంట్లో రేవంత్ రెడ్డి గారు మన సీఎం ఏమంటారంటే, నరేంద్ర మోడీ మంచోడే కానీ కిషన్ రెడ్డి అడ్డుపడుతుండు చాలా వాటికి అని కిషన్ రెడ్డిని మీదకి నెట్టేది, లేదంటే కిషన్ రెడ్డిని ఫ్రేమ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండు. ఇప్పుడు కేంద్ర పథకాలు నిజంగా నరేంద్ర మోడీ ఇవ్వాలనుకుంటే, కేంద్రం నుంచి ఏదైనా బడ్జెట్ అలొకేట్ చేయాలనుకుంటే కిషన్ రెడ్డి ఆపగలుగుతాడా? కిషన్ రెడ్డి అడ్డుపడగలుగుతాడా? లేకపోతే కిషన్ రెడ్డి చెయ్యొద్దు అంటే నరేంద్ర మోడీ వింటాడా? మోడీ మంచోడేనట కానీ కిషన్ రెడ్డి అని. ఎందుకంటే ఇక్కడ కిషన్ రెడ్డిని ఏదో లేపే ప్రయత్నం లేదు, అంటే బీజేపీని అంటే ఆ స్పేస్లకి బీజేపీని తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది అనేది చాలామంది మేధావులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకో మాట కూడా అన్నాడు, ఇప్పుడు మాకు రాష్ట్రంలో పోటీ ఉంది బీజేపీతోనే అనేది కూడా అన్నాడు ఆయన. చాలా సందర్భాలలో మాకు పోటీ బీజేపీ అని అనుకుంటున్నాం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కూడా ఏదో బీఆర్ఎస్ అసలు పోటీలనే లేదు కదా, ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ ఉంది బీజేపీతోనే కదా, కాబట్టి మాకు నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఏ ఎన్నికలలో అయినా సరే లేకపోతే తెలంగాణలో మాకు పోటీ బీజేపీనే అనేది ఆయన మాట్లాడిండు. అంటే ఏంది అంటే రెండు జాతీయ పార్టీలో ఉండాలి ఇక్కడ మేము, లేకపోతే మాకు పోటీ బీజేపీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తుండు. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా కిషన్ రెడ్డి అడ్డుపడుతుండు, రాష్ట్రానికి రానియకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతుండు, ప్రాజెక్టులకి ఏదో హోదాలు ఇవ్వకుండా. కిషన్ రెడ్డి ఏం చేస్తలేడు, మోడీ మంచోడే ఆయనకి చెయ్యాలని ఉంది కానీ ఈయనే అడ్డుపడుతుండు అని ఫ్రేమ్లకి కిషన్ రెడ్డిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండు. ఎందుకు అంటే జాతీయ పార్టీల గేమ్ అన్నట్టు ఇది. రెండు జాతీయ పార్టీలే, బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా జాతీయ పార్టీలే. మాకు
ప్రతిపక్షం అనేది బీజేపీని అని చూపించి దాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తాడు. అందులో భాగంగానే కిషన్ రెడ్డికి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా, ఏ డిస్కషన్ వచ్చినా, ఇప్పుడు తెలంగాణకి ఏమన్నా నిధులు అవి ఇవి తీసుకురావాల్సి వచ్చినప్పుడు కూడా ఈయన సీఎం హోదాలో ఈయన అడగాలి పీఎంని, మా రాష్ట్రానికి గివి కావాలి, ఇట్లా నిధులు ఇయ్యాను, ఇంకొకటో కావాలని అడగాలి. కానీ ఈయన రివర్స్లో ఏమంటాడు అంటే వీళ్ళని తీసుకురమ్మంటాడు, కేంద్ర మంత్రుల్ని. మీరు తెలంగాణకి తీసుకొని రండి, ఇట్లా నిధులు తీసుకొని రారి, ఇవి తీసుకురారి, అవి తీసుకురారి, తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, మీరు ఏం చేస్తారు, తెలంగాణకి ఎందుకు తీసుకురారు అంటే ప్రతి దానికి కూడా వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని కూడా లైవ్లో ఉంచే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తుండు. రెండు జాతీయ పార్టీలు చేస్తున్నటువంటి కుట్ర ఇది. అందులో భాగంగానే ఇప్పుడే ఎందుకు తెర మీదకి కిషన్ రెడ్డి అనే పేరు, లేకపోతే బీజేపీని పదే పదే కాంగ్రెస్ లేపేటువంటి ప్రయత్నం చేస్తుంది, దీని వెనకాల ఉన్నటువంటి హిడెన్ ఎజెండా ఇదే అని కొంతమంది మేధావులు మాట్లాడుకుంటున్నారు.